హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిస్టర్ వర్ష. ప్రజెంట్ మనకు జస్ట్ ఇప్పుడే ఒక కాల్ వచ్చింది హీరో షోరూమ్ నుంచి. ఏమనంటే మాకు కొన్ని గిఫ్ట్స్ వచ్చినాయట, నాకు అవి రిసీవ్ చేసుకోవడానికి రమ్మని చెప్పేసి కాల్ వచ్చింది. సో నేను ప్రీతం బాయ్ ఇద్దరం కలిసి షోరూమ్కి వెళ్తున్నాం. అసలు ఏం గిఫ్ట్స్ వచ్చినాయి, అసలు అవి గిఫ్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఈ వ్లాగ్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఇప్పుడు వచ్చేలా గిఫ్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే, గిఫ్ట్స్ నేను హీరో వెహికల్ తీసుకున్నప్పుడు గుడ్ లైఫ్ కార్డ్ అని ఒక కార్డు ఉండే అనమాట. ఆ గుడ్ లైఫ్ కార్డ్ ఎప్పుడైతే మనం సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ కార్డుకి సంబంధించిన కొన్ని రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతుండే. సో అటువంటి పాయింట్స్ యాడ్ అయ్యి నాకు టోటల్ 14,950 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి మీకు చూపిస్తాను. ఆ పాయింట్స్ రిడమ్షనే ఇప్పుడు మనకు వచ్చే గిఫ్ట్స్. టోటల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 6 గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అసలు ఏమేమి గిఫ్ట్స్ వస్తాయి, ఏమేమి ఉన్నాయి దాంట్లో అనేది చూద్దాం. లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో మనకు కింద గోడౌన్ అండ్ పీడిఏ డిపార్ట్మెంట్ ప్లస్ గుడ్ లైఫ్ కార్డ్స్ రివార్డ్ పాయింట్స్ కూడా అక్కడే ఉంటాయి. సో ఇందుకెళ్దాం. ఈ టోటల్ గోడౌన్ అండ్ పీడిఏ డిపార్ట్మెంట్. కొత్త బండి డెలివరీ ఇచ్చినప్పుడు మొత్తం కూడా ఇక్కడనే అటాచ్మెంట్స్ కానీ ఏమైనా కానీ ఇదే ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అటాచ్మెంట్స్. ఇది మనకు గుడ్ లైఫ్ పాయింట్ ఇచ్చామే ఏరియా. ఇది డ్యూ టు కోవిడ్ వల్ల అయితే లోపలికి అలౌడ్ అయితే లేదు, నార్మల్ ఇక్కడికి గేట్లో. అయితే మనకు ఇందులో వచ్చేసరికి ఇది ఒక బ్యాగ్ వచ్చింది, కింద ఒక బ్యాగు డఫెల్ బ్యాగ్. అట్ సేమ్ టైం క్రయాన్స్ కిట్, మొత్తం స్కెచెస్ కానీ కలర్ పెన్సిల్స్ టోటల్, అండ్ ఒక టార్చ్ లైట్ అండ్ లంచ్ బాక్స్. అదేవిధంగా ఒక హాట్ ప్యాక్ కూడా ఉంది. వీటన్నిటి గురించి కూడా టోటల్ ఇంటికి వెళ్ళాక అన్బాక్సింగ్ చేస్తా. సో అన్బాక్సింగ్ వీడియోలో టోటల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అదేవిధంగా ఈ గుడ్ లైఫ్ కార్డ్ వచ్చేసరికి మనకు ఎంత స్టార్టింగ్ ప్రైస్ ఎంత మేడం? గుడ్ లైఫ్ 300 నుంచి స్టార్టింగ్ ఉంది. సో మీకు ఎట్లా పాయింట్స్ ఇంక్రీజ్ అవుతుంది, అట్లా కార్డు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, గోల్డ్, ప్లాటినం, డైమండ్. సో అట్లా పాయింట్ అప్డేట్ అయినప్పుడల్లా కూడా మనకు గిఫ్ట్స్ వస్తాయి. అదేవిధంగా మీకు గిఫ్ట్స్ వద్దనుకుంటే కనుక గిఫ్ట్ వోచర్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ గుడ్ లైఫ్ పాయింట్స్ వచ్చేసరికి వెహికల్ రిఫరెన్స్ ఇచ్చినప్పుడు కానీ, అదేవిధంగా మీ సర్వీసింగ్కి వచ్చినప్పుడు, మీరు వేరే వాళ్ళతో మన హీరో వెహికల్ కొనిచ్చినప్పుడు ఇలా పాయింట్స్ యాడ్ అవుతుంటాయి. టోటల్గా ఇది మనకు వర్తబులే. వెహికల్ సర్వీస్ ఇచ్చినప్పుడు మీరు యాక్సెసరీస్ యాడ్ చేస్తుంటారు కదా, అప్పుడు కూడా మనకి గుడ్ లైఫ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఫైనల్లీ సెటప్ మొత్తం కూడా ఈ బ్యాగ్లో పెట్టేస్తాం. ఈ బ్యాగ్ కూడా మనకు వీళ్ళతోనే వచ్చింది. సో మనకు క్యారీ కానీ ఇది కానీ ఈజీగా ఉంటుంది. వెహికల్ మీద తీసుకోపోవడం కానీ ఇలా పెట్టేసాం. టోటల్ ఈ పాయింట్స్ మొత్తం కూడా ఈ గుడ్ లైఫ్ కార్డుతో వచ్చింది. ఇది నా వెహికల్ ఉన్నప్పుడు తీసుకున్నా. ఇది కార్డు ఉంటేనే, ఇందులో పాయింట్స్ ఉంటేనే మనము దాన్ని పాయింట్స్ రిడీమ్ చేసుకుని గిఫ్ట్ తీసుకోవడానికి మనం అర్హత ఉంటుంది. అగర్సే కార్డు మర్చిపోతే మనం ఏం చేయలేం. ఖచ్చితంగా కార్డు క్యారీ చేయాల్సిందే గిఫ్ట్స్ తీసుకోవాలి అంటే కనుక. దీనికి సంబంధించిన పాయింట్స్ ఎన్ని యాడ్ అయినాయి ఎట్లా అనేది ఎప్పటికప్పుడు మనం ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మనది ఇక్కడ గిఫ్ట్స్ అయితే తీసేసుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసి అది ఎన్ని పాయింట్లకు మనకు వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లేస్ షిఫ్టెడ్ టు హోప్. సో ఫైనల్లీ మనం ఇంటికి వచ్చేసినాం. అయితే మనకు ఇక్కడ ఇచ్చిన గిఫ్ట్స్ బ్యాగ్ అవుతుందో బ్యాగ్ తీసుకుని ఇంటికి వచ్చేసినాం. సో ఈ బ్యాగ్లో టోటల్ ఎన్ని గిఫ్ట్స్ వచ్చినాయి, దాంట్లో ఏమేమి ఉన్నాయి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడి నుంచి వచ్చినాయి. సో మనకు ఫస్ట్ ఈ బ్యాగ్ వచ్చేసరికి యూసీబీ యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్ నుంచి ఈ బ్యాగ్ వచ్చింది. దీని బ్యాగ్ వచ్చేసరికి ట్యాగ్ మీద 1099 అంటే 1100 రూపీస్ వర్త్ బ్యాగ్. ఇది మనకిది కేవలం సర్వీస్ చేయించుకుంటేనే మనకి బ్యాగ్ వచ్చింది. దీంతో పాటు ఇంకా వేరే గిఫ్ట్స్ కూడా వచ్చినాయి.
లెట్స్ చెక్ ఇట్ అవుట్. కొంతమంది కవర్ కూడా ఇంట్లో పెట్టేసిన తీసేస్తున్నాయి. అంటే మనకు బ్యాగ్ తీసుకోపోలేదు షోరూమ్కి క్యారీ చేయడానికి అని చెప్పేసి, సో ఇదే బ్యాగ్లో పెట్టుకుని వచ్చేసిన. ఇందులో వచ్చే ఒక గిఫ్ట్ వచ్చేసరికి క్రేయాన్ సెట్, అంటే చిన్నపిల్లలకు కలర్ పెన్సిల్స్, ఎరేజర్, రబ్బర్, స్కెచెస్, టోటల్ కూడా ఈ సెట్. ఇది ఎవరిది? డోమ్స్ వీళ్ళది. దీని యొక్క వర్త్ వచ్చేసరికి 140 వర్త్. దీని వర్త్ 140. ఇది కూడా మనకు ఫ్రీగా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక బ్యాగ్ వచ్చింది. ఈ బ్యాగ్ వచ్చేసరికి లొట్టో నుంచి వచ్చింది. కంపెనీ బ్రాండింగ్ లొట్టో బ్రాండింగ్. దీని యొక్క ప్రైజింగ్ వచ్చేసరికి ₹800 ప్రైస్. దీన్ని 800. సో దీన్ని మనం కాలేజ్ బ్యాగ్ లాగా వీ కెన్ యూటిలైజ్. ఏదైనా బుక్స్ క్యారీ చేయడానికి కానీ, ఏదైనా చిన్న షార్ట్ ట్రిప్స్కి, నార్మల్ లోకల్ సైడ్ వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ అయితే క్యారీ చేయొచ్చు దీంట్లో ఈజీగా. ఒక డ్రెస్, ఒక వాటర్ బాటిల్, అదేవిధంగా చిన్న ఎమర్జెన్సీ లైక్ చార్జర్స్ లాంటివి అయితే దీంట్లో క్యారీ చేయొచ్చు. చూడడానికి కూడా నీట్గా ఉంది. అండ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ పర్ఫెక్ట్లీ సూటబుల్ ఫర్ మై బైక్, బికాస్ నాది కలర్ రెడ్ కాబట్టి, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఆ బైక్ కాబట్టి పర్ఫెక్ట్లీ సూటబుల్. సో 2 గిఫ్ట్స్ అయిపోయినాయి. ఇది బ్యాగ్ థర్డ్ గిఫ్ట్. సో బాక్సెస్ పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసరికి హాట్ ప్యాక్. ఇది మనకు అప్రాక్సిమేట్లీ ఒక ½ kg, నియర్ బై 150 ml, 1500 ml అట, అంటే 1.5 kg. సో మనకు ఎంత నార్మల్గా అంటే ఒక kg రైస్ కానీ, ½ kg రైస్ కానీ, ½ kg రైస్ కానీ వీ కెన్ క్యారీ. నైస్ కలర్, రెడ్ అండ్ బ్లూ. అండ్ మమ్మల్ని దీని వర్త్ వచ్చేసరికి ఇక్కడ కూడా ప్రైజింగ్ దగ్గర కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా ఒక 300 MT ఉంటుంది ప్రైస్ వర్త్ వచ్చేసరికి. అండ్ హ్యాట్ ప్యాక్ ఓపెన్ చేస్తే కనుక we can carry rotis, rice, some of curry, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఏమన్నా పిక్నిక్ వెళ్ళినప్పుడు బెస్ట్ యూస్ఫుల్ ఐటమ్. హాట్ బాక్స్. దెన్ వర్మోరా లంచ్ బాక్స్. దీని వర్త్ వచ్చేసరికి 600. దీని వర్త్ 600. అండ్ దీంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే 750 ml బౌల్ ఒకటి, 500 ml బౌల్ ఒకటి, 230 ml బౌల్ ఒకటి, 100 ml బౌల్ ఒకటి, ఒక స్పూన్ అండ్ ఒక ఫోర్క్. టోటల్ 6 ఐటమ్స్ దీంట్లో ఉన్నాయి. ఇది లంచ్ బాక్స్ సెట్. చూస్తుంటే నాకు ఆఫీస్కి వెళ్ళడానికి పర్ఫెక్ట్ యూస్ఫుల్ అనిపిస్తుంది నాకు ఇది చూస్తుంటే. సో ఓపెన్ చేద్దాం. సమ్ ట్రెండీగా న్యూ వే, న్యూ లుక్, ఆసమ్. వావ్, నైస్ ప్యాకింగ్. ఇది కార్డ్ బాక్స్. కర్రీ బాక్స్, చారు, పప్పు లాంటిది ఏదన్నా. అండ్ రైస్ బాక్స్. అదేవిధంగా
సైడ్కి 1 స్పూన్ అండ్ 1 ఫోర్క్. ఈ టోటల్ ప్రైజింగ్ 600. మనకు మాత్రం ఫ్రీగా వచ్చింది. ఫ్రీగానే ఏం లేదు, మనం సర్వీస్ యూటిలైజ్ చేసుకున్నాం, వాళ్ళు మనకి ఇచ్చారంటే. నెక్స్ట్ టార్చ్ లైట్. టార్చ్ లైట్ మనకు వచ్చింది అలాంగ్ విత్ బ్యాటరీస్ కూడా ఉంది. దీని యొక్క ప్రైజింగ్ వచ్చి 90 రూపీస్ అట. ఇది ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది అంటే మనము లాంగ్ డ్రైవ్, నైట్ క్యాంపింగ్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇలా అటువంటి సమయాల్లో ఈవెన్ మనకి ఈ సైజ్ వచ్చేసరికి నాకు సీట్ కింద కూడా పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. సో నేను క్యారీ చేసుకున్నా అంటే బాగుంటుంది. ఆల్రెడీ సెల్స్ కూడా మనకు వీళ్ళే ఇచ్చారు, 3 సెల్స్. టార్చ్ లైట్స్. టోటల్లీ 6 గిఫ్ట్స్. యాక్చువల్గా అంటే మనకున్న పాయింట్స్కి 14,950 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ పాయింట్స్కి ఓన్లీ 6 మాత్రమే గిఫ్ట్స్ రావాలి, కానీ వాళ్ళకి మనకు 7 ఇచ్చారు. ఎందుకంటే ఓన్లీ 50 పాయింట్స్ మాత్రమే తక్కువ ఉన్నాయని చెప్పేసి రిడీమ్ చేశారు. దానివల్ల 15,000 పాయింట్స్ రీచ్ అయితే కనుక ఈ డఫెల్ బ్యాగ్ అనేది మనకు వస్తుంది. సో ఈ బ్యాగ్ కూడా నేను తీసేసుకున్నా. టోటల్ మనకున్న గిఫ్ట్స్ వచ్చేసరికి డఫెల్ బ్యాగ్, లంచ్ బాక్స్, ఒక హాట్ బాక్స్, ఒక కాలేజ్ బ్యాగ్, ఒక క్రేయాన్ సెట్ అలాంగ్ విత్ 1 టార్చ్, ఇంకా ఒక 50 రూపీస్ సర్వీస్ వోచర్ ఒకటి ఉంది. అది మనం నెక్స్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. టోటల్ 7 గిఫ్ట్. నా 1.5 ఇయర్ బండి, ఈ 1.5 ఇయర్లో నేను చేయించిన 12 సర్వీసింగ్స్, 13 సర్వీసింగ్స్ చేయించాను. ఇన్ని సర్వీసింగ్స్కి నాకు వచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఇది టోటల్ 7 గిఫ్ట్స్. సో మనకు ఏ నెంబర్కి ఎంత గిఫ్ట్స్ వచ్చేది చూపిస్తాను. గిఫ్ట్ సెట్ అనమాట. మనకున్న పాయింట్స్ 15,000 పాయింట్స్ ఉన్నాయి. టోటల్ మనకు వచ్చిన గిఫ్ట్ సెట్ వచ్చేసరికి 7 గిఫ్ట్స్. టోటల్ మనకు వచ్చిన వర్త్ వచ్చేసరికి డఫెల్ బ్యాగ్ 1100, టార్చ్ 90 రూపీస్, క్రేయాన్ సెట్ 140, లంచ్ బాక్స్ 800. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 300 to 400 ఉంటుంది. దీని ప్రైస్ అయితే బాక్స్ మీద లేదు. సో ఐ కెన్ యాడ్ 300. ఈ బ్యాగ్ వచ్చేసరికి 500 చేంజ్ ఉంది. 800 బ్యాగ్ 800. టోటల్ మన గిఫ్ట్ వర్త్ వచ్చేసరికి 3,230 వర్త్ గిఫ్ట్స్ మనకు వచ్చినాయి. ఒకవేళ కనుక మనం గిఫ్ట్ తీసుకోకపోతే కనుక ఈ పాయింట్స్కి నాకు వచ్చే మనీ వాల్యూ ఎంత అంటే కనుక, ఒకవేళ మనం గిఫ్ట్ తీసుకోకుండా మనం సర్వీస్ వోచర్స్ కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే కనుక 50, 80, 100, 150, 180, 250, ఓవరాల్ 960. ఇంతే మాత్రమే మన సర్వీస్ అనేది గెయిన్ చేయొచ్చు. కానీ నేను ఇది అర్థం చేసుకునే సర్వీస్ తీసుకోకుండా ఈ గిఫ్ట్స్ తీసుకున్నా. నౌ ఐఎమ్ హ్యాపీ. సో మనకు ఫస్ట్ ఈ గుడ్ లైఫ్ కార్డ్ గురించి అంటే, గుడ్ లైఫ్ కార్డ్ వచ్చేసరికి మీరు వెహికల్ తీసుకున్నప్పుడు కొన్ని షోరూమ్లో ఇస్తారు, కొన్నింటిలో ఇవ్వరు. సో ఇవ్వకపోతే కనుక మీరు కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ కార్డ్ వాల్యూ 300 రూపీస్.
మనం ఎట్లా పాయింట్స్ గెయిన్ అవుతుంటుందో అట్లా రోస్టర్ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అవి మనం గిఫ్ట్స్ రూపంగా రిడీమ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ టుడేస్ వీడియో. నేను మిస్టర్ వర్ష సైనింగ్ ఆఫ్. బై బై అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కామెంట్. మిస్టర్ వర్ష.